హాయ్ స్టూడెంట్స్, నైన్త్ క్లాస్ ఎస్ఐ ఎగ్జామినేషన్ తెలుగు పేపర్ అయితే పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. పేపర్ ఒకసారి క్లియర్ అబ్జర్వేషన్ ప్రకారం రైట్ షేరింగ్కి మెయిన్ ఇంపార్టెంట్ పేపర్ అయితే ఫాలో చేసుకోండి. ఫస్ట్ రౌండ్ ఒకసారి 22 మార్క్స్ బిట్స్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క బిట్స్ చెక్ చేసుకుని ఎగ్జామ్కి ప్రిపరేషన్ క్లియర్గా చెక్ చేసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నారు. పేపర్ కూడా చెక్ చేసుకోండి, ఫాలో చేసుకోండి, ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. 20 బిట్స్ అనేది ఫాలో చేసుకోవడానికి మెయిన్ క్వశ్చన్స్ ఆఫ్ కవర్ చేసే విధంగా నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నారు. పేపర్ కూడా చెక్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్ వెరీ క్వశ్చన్స్ అనేది కవర్ చేసుకుని వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. 20 బిట్స్ అనేది ఫాలో చేసుకోండి. బిట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ యూ కవర్ చేసే విధంగా సంధి పేరు గురించి, సంధి గురించి, సంధినామ గురించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేస్తున్నాడు. క్వశ్చన్స్ అనేది కవర్ చేసుకోండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పారాగ్రాఫ్ చూడండి, పారాగ్రాఫ్ ప్రకారం క్వశ్చన్స్ అడుగుతుంటే బిట్స్ అనేది ఫాలో చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు వెరీ ఇంపార్టెంట్ పేపర్ అయితే ఫాలో చేసుకోనికి క్వశ్చన్ పేపర్ క్లియర్గా చెక్ చేసుకోండి. సెక్షన్ బి వచ్చేసరికి మన యూజీసీ పర్పస్లో 8 మార్క్స్ అని చెప్పి 2 మార్క్స్ గురించి పడుతుంది. ఫాలో చేసుకుని బేడ్ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేసుకోండి. అదే 2 మార్క్స్ క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చెక్ చేసుకోండి. మన క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం అలంకారాలు ఇవ్వడం జరుగుతుంది, లఘు గురు గురించి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవడానికి క్లియర్గా చెక్ చేసుకోవడం కూడా 2 సార్లు చెక్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 5x4 = 20 మార్క్స్ అని చెప్పేసి అవుతుంది. ఈ 5x4 20 మార్క్స్లో మనకి 1x4 = 4 మార్క్స్ అని చెప్పేసి అవుతుంది. ఇక్కడ పద్యం ప్రకారం క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనం ఫాలో చేసిన క్వశ్చన్స్ ఆఫ్ కవర్ చేసే విధంగా క్వశ్చన్స్ క్లియర్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ప్రకారం 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం కూడా క్వశ్చన్స్ బిట్స్ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. ఫాలో చేసుకుని క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ క్లియర్ చెక్ చేసుకోవడానికి నెక్స్ట్ 4x4 మార్క్స్ అని చెప్పేసి అవుతుంది. క్లియర్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక టాపిక్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కవర్ చేసే విధంగా ఇవ్వడం జరుగుతుంది. స్వతంత్రం గురించి, ఏ స్వతంత్రం సంబంధించింది క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫాలో చేసుకునే క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ 2x4 = 8 మార్క్స్ అని చెప్పేసి అవుతుంది. అయితే 4 మార్క్ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ క్లియర్ చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు కవి పరిచయం గురించి, కవి ప్రక్రియ గురించి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 4x8 = 32 మార్క్స్ చెప్పి 8 మార్క్ క్వశ్చన్ అవుతుంది. మన 8 మార్క్ క్వశ్చన్లో పాఠ్యభాగ రచయిత గురించి, సారాంశం గురించి, ఆత్మకథ సారాంశం గురించి ఇవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ వ్యూ. మనం యూజ్ చేసే పర్పస్లో అదర్వైజ్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఆఫ్ వ్యూ భారతీయ గురించి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కవర్ చేస్తే మన స్వతంత్రం సంబంధించిన పోరాటం గురించి క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ వ్యూ. ఈ క్వశ్చన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ వ్యూ. కాశీరావు గురించి కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ వ్యూ. జీవిత చరిత్ర గురించి మనం యూజ్ చేసే పర్పస్లో ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ. ఈ క్వశ్చన్స్ అనేది కవర్ చేసుకోండి. ఎగ్జామ్ వరకు మెయిన్ ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. కీప్ వాచింగ్ మై ఛానల్.